హాయ్! హలో! వెల్కమ్ టు 'డుగ్గు చీకు' ఛానల్. శుక్రవారం అనేసి దుర్గమ్మ టెంపుల్‌కెళ్ళినాను. సుమంగళి పూజ చేసుకుందాము అనేసి. టెంపుల్‌లో పూజ చేసుకుందాం అనేసి వెళ్తే, నేను వెళ్ళేసరికి టైం అయిపోయిందనమాట. కానీ నాకు సంకల్పం చెప్పుకోవడం తెలుసు. అందుకని ప్లేట్ తీసుకొని సంకల్పం చెప్పుకొనేసేసి, ఇంగ స్వామి చెప్పే పూజ మొత్తం చేసేసినాము. వినాయకునికి పూజ, తర్వాత అమ్మవారికి 16 ఉపచారాలతో పూజ చేస్తామనమాట. తర్వాత కుంకుమార్చన చేస్తారు. కుంకుమార్చన చేసి కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలోకి పంపించేసేసి మనం చేసిన కుంకుమ పూజ ఉంటుంది కదా, ఆ కుంకుమని మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇది భర్తకి సుమంగళి పూజ అనేసి సౌభాగ్యం కోసం చేస్తారు. కొంతమంది చిన్న పిల్లలు కూడా చేస్తారు, పెళ్ళి కాని పిల్లలు కూడా సామూహికంగా చేస్తారనమాట. ఇది టికెట్ 50 రూపీస్. నేను ఇది చేయడము నాలుగోసారి. చాలా బాగా అనిపిస్తుంది పూజ చేస్తే. స్వామి 1008 నామాలు చదువుతారనమాట అర్చన చేసే అప్పుడు. తర్వాత అందరూ అయిపోయాక హారతి ఇచ్చేసి ఒకరికి ఒకరు కుంకుమ తాంబూలము ఇచ్చుకుంటారు. ఇక్కడ 108 ప్రదక్షిణాలు కూడా చాలామంది చేస్తారు. ఈ బయట చూపించే ఈ టెంపుల్ ఆవరణలో చేస్తారు, లోపలైనా చేస్తారు. అమ్మవారి దగ్గర 108 అక్కడ పేపర్స్ ఇస్తారనమాట. 108 ఉండే పేపర్ అందులో టిక్ చేసుకుంటా చాలామంది చేస్తారు. అమ్మవారు చాలా అంటే చాలా కళగా ఉంటారనమాట. ఇది హైవే మీద ఉంటుంది. కడపకి బిల్టప్ దగ్గర హైవే మీద ఉంటుంది టెంపుల్. నేను చాలా ఎక్కువ పోయేదాన్ని. ఈ మధ్య ఒక 2-3 మంత్స్ అయింది వెళ్ళక. వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్లో. అమ్మవారిని చూస్తే